సార్ మీ బార్ కట్టేశారు. ఒక బ్రాండీ బాటిల్ ఉంటే ఇస్తారా? వాట్? వీడెవడో గానీ అయిపోయాడు. బెగ్గింగ్ సార్, ఓన్లీ బ్రాండీ. ఒక్క ఫుల్ బాటిల్, ఇఫ్ నాట్ హాఫ్ బాటిల్. గెట్ అవుట్. ఇప్పుడు బెగ్గింగ్ కాదు సార్, డిమాండింగ్. వన్ ఫుల్ బాటిల్. యు రాస్కల్. చాలా బాగుంది ఫోటో. లవ్ ఫోటో మెచ్చుకున్నాడు కదా, ఫుల్ బాటిల్ ఏంటి, టోటల్ గా భార్య రసి ఇచ్చేస్తాడు. ఇది 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 నా లవర్ ఫోటో. ఎందుకు టచ్ చేసావు చెప్పు, లేదా చంపేస్తా. నువ్వు నాకు అర్థం కావురా. ఈ అమ్మాయి నా కూతురయ్యా. Yes, she is my own daughter. Full bottle. మామగారు, కమాన్ కమాన్, నన్ను దీవించు. ఓర్ని, నీలో ఈ విద్య కూడా ఉందేంట్రా? నేను దీవించను. దీవించకపోతే కాళ్ళు 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 పట్టి లాగేస్తాను, తల పగిలి చేస్తాం. ఫుల్ బాటిల్ ఇస్తే దీవిస్తా. వాట్ ఫుల్ బాటిల్ మామగారు? టోటల్ గా బారే ఇచ్చేస్తా. అయితే నా ఫుల్ దీవెనలు. లే లే. ఏ దాసు, అల్లుడు. థ్యాంక్ యూ మామా. కూర్చో మామా. తాగు మామా, తాగు 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 మామా. ఓర్ నాయనో, ఇదేం ప్రవర అల్లుడు. కాస్త ఇప్పుడేం చూసావు చిన్నెలు? ముందు ముందు చూపిస్తాడు రకరకాల చిన్నెలు. చిన్నెలు నీకు తెలీదు మావా. తాగు, కమాన్ కమాన్, తాగు 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 తాగు. బాసు, ఏంటి దాసు? ఏం కూరలు వండమంటారు సార్? ఏం వండుదాం అనుకుంటున్నా? ఏమనుకుంటామండి, మటను, చికెను, ఫిష్, ఫ్రాన్స్, పిట్ట మాంసం. అవేం వద్దు. మరి ఏం వండమంటారు సార్? ఎలక. నువ్వు సరిగ్గానే విన్నావు, ఎలక వండు. ఎలక వండి నువ్వు తిను. ఎలక వండి నేను తినాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు. నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? సార్ పోస్ట్. అరే నువ్వా? లోపలికి రామ్మా. ఏమిటి సడన్ గా వచ్చావు? మాట్లాడమ్మా. ఉభయ కుశలోపరి. ఇక్కడంతా క్షేమం. అక్కడ నువ్వు చిన్నయ్య క్షేమం అని తలుస్తాను. ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మా నాన్నలు ఎలా ఉంటారో నాకు అత్త మామల వల్ల తెలిసింది. నన్నంతా ఆప్యాయంగా చూసుకుంటున్నారు. అంతా నీ అదృష్టం తల్లి. ఇకపోతే ముఖ్యమైన విషయం, నీకు త్వరలో మేనల్లుడు పుట్టబోతున్నాడు. అంటే నేను మావని కాబోతున్నాను అన్నమాట. నువ్వు అవునన్నా కాదన్నా నా ముద్దుల మేరల నుండి నేనే పెంచుతాను. ఎవరితో నేను మాట్లాడుతున్నావు? ఇంకెవరితోరా? చెల్లాయితో. ఏది ఇంతకు ముందు ఇక్కడే కూర్చుందే? చెల్లాయి ఉత్తరం రాసింది అన్నయ్య. ఉత్తరమా? నేను ఇంకా చెల్లయ్య వచ్చిందనుకుని అన్నయ్య, చెల్లాయి తల్లి కాబోతుంది. హ్యాపీగా ఉండాలి గాని కళ్ళలో ఆ నీళ్ళు ఏమిట్రా? నా కళ్ళలో కాదన్నయ్య, నీ కళ్ళలో ఉన్నాయి నీళ్లు. ఏమండి, వెళ్ళిపోదామండి. పాపం అత్తయ్య గారు ఒక్కళ్ళే అన్ని పనులు చేసుకోవాలి. బాగుంది. నువ్వు పనులు చేయకూడదని అమ్మ బయటికి పంపిస్తే ఆవిడ అక్కడ కష్టపడుతుందా, నువ్వు ఇక్కడ బాధపడుతున్నావా? కాసేపు కూర్చుని వెళ్దాం. ఉండు, హనీమూన్ ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. నమస్కారం అండి. కొంచెం తాజ్ మహల్ దారేటో చెప్తారా? చూడు మిస్టర్, హైదరాబాద్ లో తాజ్ మహల్ లేదని ఇదివరకు ఒకసారి చెప్పాను. వెళ్ళొస్తానండి. కదా మళ్ళీ తాజ్ మహల్ కి దారి అడుగుతున్నాడా? అవునండి. అనుమానమే లేదు, వీడు ఖచ్చితంగా మెంటల్ కేసే. అంతేనా, లేకపోతే ఒంటరిగా ఆడాళ్ళుంటే గొలుసులు తెంపుకుపోయే బాపత. ఆడి మొహం. ఇదిగో తీసుకో. రెండల్లుడు గారు రండి.
మా అమ్మాయి చిత్రను మీకు పరిచయం చేస్తాను. చిత్రన నిజంగా? అరే నిజంగానే. నాకు సిగ్గేస్తుంది. అమ్మో దాసు, అమ్మా నాకు సిగ్గేస్తుంది. ఓరిని, నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయంట్రా? నువ్వు నాకు అర్థం కావురా రే. రెండల్లుడు గారు రండి, మీతో మా అమ్మాయి పెళ్లి ఈ రోజు ఫైనలైజ్ చేస్తాను. కూర్చోండి, మా అమ్మాయిని తీసుకొస్తాను. నాతో పెళ్లి ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే ఒప్పిస్తాను. అమ్మాయి అమ్మాయి అమ్మా, కిరసన ఆయిల్ ఉందా? ఒంటి మీద పోచుకు తగలేసుకుంటాను. పోనీ చాంతాడుందా? ఉరి పోచుకు చస్తాను. ఎంత కావాలి? డబ్బా? చీ 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 చీ, డబ్బా ఎవడికి కావాలమ్మా? నాకు ఫ్రీగా బ్రాందీ పోసే మగానుభావుడు ఒకడు ఉన్నాడని చెప్పానే, అతన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అంటే నీ తాగుడు కోసం నన్ను తాకట్టు పెట్టావా? నువ్వేమన్నా అనుకో, అతన్ని నేను తీసుకొచ్చాను, నువ్వు పెళ్లి చేసుకు తీరాలి. నువ్వెవరినో తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటా అనుకున్నావు? అమ్మమ్మ, నా మాట వినమ్మా. విన్ను. నువ్వు నా మాట వినకపోతే అతనికి నేను బాకీ కట్టాలి. అంతకంటే నువ్వు తాళి కట్టించుకో. నాన్న, ఇన్నాళ్ళు నీ తాగుడు భరించాను, నీ వాగుడు భరించాను. ఈ రోజు తాకట్టు పెట్టావు, రేపు తాచా నమ్మకం ఏమిటి? అమ్మా, నేనంత చండాలుణ్ణి కాదమ్మా. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాల్సిందే. నా సంపాదనతో బతికే నీకు నా పెళ్లి గురించి శాసించే అధికారం లేదు. ఈ ఇంట్లో ఉంటే నాకు రక్షణ కూడా లేదు. గుడ్ బై. ఇదిగో అమ్మా, అమ్మా ఆగమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, నా మాట వినమ్మా. ఆగమ్మా, నా మాట విను. ఈ మెంటల్ గడి సెంటిమెంట్ దెబ్బతింది. ఒరే నారాయణ, నువ్వు ఫినిష్ రా. బాబు, ఇలా జరుగుతుందనుకోలేదు. గుడ్, వెరీ గుడ్. నీ కూతురులో అంతమే కాదు, పొగరు కూడా ఉంది. ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్. చెప్పగానే ఒప్పుకుంటే నేను చేసుకునేవాడిని కాదు. కాదన్న పిల్లని దారికి తెచ్చుకోవడంలోనే థ్రిల్ ఉంది. ఇప్పుడు నాకు నువ్వంటే గౌరవం, నీ కూతురంటే ప్రేమ పెరిగిపోయాయి. ఓకే, గుడ్. ఓరి నాయనో, నువ్వు నాకు అర్థం కావురా దేవుడు. ఆ సౌండ్ ఏంటి? దుప్పటి కింద పడింది. దుప్పటి కింద పడితే అంత సౌండ్ వస్తుందా? దుప్పట్లో నేనున్నాను కదా. నువ్వా ఇక్కడ కిందకు వచ్చావు? అక్కడ ఉంటే డేంజర్. అంతేకాదు, నిన్ను మెచ్చాను, మనసిచ్చాను, అందుకే వచ్చాను. ఒంటరి కుర్రాడి దగ్గర ఉండటం ఒంటికి మంచిది కాదు. ఏం పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ మీద నాకు నమ్మకం లేదు. పద, పద. విజయ్, ప్లీజ్ నా మాట విను. విజయ్,